గైనకాలజిస్ట్ అనేది మనకి లైఫ్ లాంగ్ ఉండే ఒక బెస్ట్ ఫ్రెండ్ లాగా. అంటే మనకి మదర్ ఎంత ఇంపార్టెంటో సెలెక్షన్ ఆఫ్ గైనకాలజిస్ట్ కూడా అంతే ఇంపార్టెంట్. ఎందుకు అంటే అసలు పీరియడ్స్ ఏంటి? పీరియడ్స్‌తో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? ఆ హైజీన్ ఏంటి? ఏం చేస్తే మనము ఇన్ఫెక్షన్స్ రాకుండా, యూరినరీ ఇన్ఫెక్షన్స్ రాకుండా, ప్లస్ ప్రెగ్నెన్సీలు కూడా రాకుండా, క్యాన్సర్‌లు రాకుండా వ్యాక్సిన్ తీసుకోవచ్చు అనేది చాలా అపోహలుంటాయి. ఈ రోజుల్లో మనకి స్కూల్స్‌లో కూడా కరిక్యులంలో చాలా ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. దాంట్లో హాఫ్ నాలెడ్జ్‌తో వీళ్ళు ఇంకా కన్‌ఫ్యూజన్ అయిపోయి ఉంటారు. సో, వాళ్ళకి ఏ డౌట్స్ వచ్చినా అడగాల్సింది ఎవరిని? దాంట్లో ఎవరైతే ఆ సబ్జెక్ట్‌లో నిష్ణాతులో వాళ్ళని అడగాలి. అంటే ఎవరు? గైనకాలజిస్ట్. సో, మీరు మదర్‌ని తోడుగా తీసుకొని మేబీ ఈవెన్ అట్ 9, 10 ఇయర్స్ యూ కెన్ గో అండ్ ఆస్క్ యువర్ క్వెషన్స్ ఏవి మనకి డౌట్ ఉంటే. సాధారణంగా జనాలు ఏం చేస్తారు డౌట్స్ ఉంటే వాళ్ళ ఫ్రెండ్స్‌ని అడుగుతారు లేదా నెట్‌లోకెళ్తారు. బట్ బోత్ ఆర్ ఈక్వల్లీ బ్యాడ్. అది మనల్ని ఇంకా కన్‌ఫ్యూజ్ చేస్తది. కాబట్టి మీకున్న డౌట్స్ అన్నీ కూడా వెళ్ళి అసలు శానిటరీ నాప్కిన్ బెటరా? లేక మనకి కావాల్సిన మన ఇప్పుడున్న మెన్స్ట్రువల్ కప్స్ బెటరా? ఏమన్నా డౌట్లున్నా కూడా వెళ్ళి అడగాల్సింది గైనకాలజిస్ట్‌ని. సరిగ్గా ఎలాగ చూసుకోవాలనేది గైనకాలజిస్ట్. అలాగే పీరియడ్స్ తొందరగా వచ్చినా కలవాల్సింది గైనకాలజిస్ట్‌ని. లేట్‌గా వచ్చినా కలవాల్సింది గైనకాలజిస్ట్‌ని. సో, ఏ ప్రాబ్లమ్ వచ్చినా ఒక అమ్మాయికి మనము ఈ ఏజ్ అని చెప్పడానికి లేదు. మేము 2, 3 మంత్స్ బేబీస్‌ని కూడా చూస్తున్నాం ఒక్కొక్కసారి. ఎప్పుడైతే మనకి సిక్రీషన్స్ స్టార్ట్ అవుతాయో. డెలివరీ అయిన తర్వాత మామూలుగా వెజైనల్ డిశ్చార్జ్‌లు ఉండవు. కానీ చిన్న బేబీకి ఒక్కొక్కసారి మదర్ హార్మోన్స్ పాలిచ్చేటప్పుడు ఆ ఎఫెక్ట్ వల్ల వస్తాయి. ఆ టైంలో కూడా మా దగ్గరికొస్తారు. సో, ఏమైనా యూరినరీ ఇన్ఫెక్షన్స్ రికరెంట్‌గా స్కూల్లో వెళ్ళే పిల్లలకొచ్చినా వాటి గురించి మాట్లాడటానికి కూడా మేము చూస్తాము. సో, తప్పనిసరిగా చూడాలని లేకపోయినా అవి అవసరాన్ని బట్టి చూడాలి కానీ 10, 11 సంవత్సరాల నుంచి తప్పనిసరిగా ఒక గైనకాలజిస్ట్ ఫ్రెండ్ పెట్టుకోవడం ఇంపార్టెంట్. కానీ మీకు పీడియాట్రిషియన్ కంఫర్టబుల్ అయితే 18 ఏళ్ల వరకు వాళ్ళ దగ్గర కంటిన్యూ అవ్వచ్చు. కానీ మర్చిపోకూడనిది ఒకటి ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ అడల్ట్ వ్యాక్సినేషన్. అడల్ట్ వ్యాక్సినేషన్ అంటే పెద్దయ్యాక చిన్న పిల్లలున్నప్పుడంతా పీడియాట్రిషియన్ వ్యాక్సిన్స్ ఇస్తూ ఉంటారు. అది అందరికీ అలవాటైందే. కానీ పెద్దయ్యాక తప్పనిసరిగా తీసుకోవాల్సింది డబ్ల్యూహెచ్ఓ చెప్పేది ప్రతి ఒక్కళ్ళు తీసుకోవాల్సింది క్యాన్సర్ సర్విక్స్ రాకుండా ఉండాల్సిన వ్యాక్సిన్. అది 9 ఏళ్ల నుంచి 11 ఏళ్ల వరకు తీసుకుంటే, ఇప్పుడైతే 13 వరకు తీసుకుంటే కూడా మనకి 2 డోసెస్‌తో అయిపోతుంది. ఇంకా లాట్ ఆఫ్ రిసర్చ్ అవుతుంది. ఒక డోసు సరిపోతుందా అనేది. అది ఫ్యూచర్‌లో తెలీదు. ఇప్పుడైతే 2 డోసెసే. మనం 13 ఏళ్ళు దాటితే మాత్రం 3 డోసెస్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో, ప్లీజ్ సెలెక్ట్ యువర్ గైనకాలజిస్ట్ హూ విల్ బీ యువర్ ఫ్రెండ్ త్రూఔట్ యువర్ లైఫ్. అంటే ఇప్పుడు మీరు ఫ్రెండ్ చేసుకుంటే తర్వాత మీరు ప్రెగ్నెన్సీ కోసం అవసరం వచ్చినా, హార్మోనల్ ఇంబాలెన్సెస్ వచ్చినా, ఏమొచ్చినా మీరు కంటిన్యూ అయ్యే ఫ్రెండ్‌ని మీరు ఇప్పటి నుంచే మొదలెట్టాలి.